జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ ఎవరా ఉన్నాడు కదా పిల్లగాంధీ, ఈ పిల్లగాంధీను అమిత్ షా గారు ర్యాగింగ్ చేసినాడు. ఆ స్వామి అది ఒక నాటికి ర్యాగింగ్ కాదు, ఏలా చూబట్టి మేలేసి ఎవరికి కావాలకు తిప్పినట్టు అనిపించింది నాకైతే. అమిత్ షా గారు తనను రెచ్చగొడితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో కాంగ్రెస్ పార్టీకి రుచి అయితే చూపించారు. ముఖ్యంగా ఈ పిల్లగాంధీకు ఎవరు ఈ 55 ఏళ్ల యువనేత రాహుల్ గాంధీకు చుక్కలు చూపించాడు. రాహుల్ గాంధీను ఏ మాత్రం కూడా కనికరం లేకుండా తన పదునైనటువంటి మాటలతో అమిత్ షా గారు ఘోరంగా ర్యాగింగ్ చేసి పడేశారు. ఈ రాహుల్ గాంధీను ఒక స్కూల్ పిల్లోడు గాడిని కట్టి రాహుల్ గాంధీను ఉతికి ఆరేశాడు. అసలు ఏం జరిగిందంటే చెప్తా, ఎందుకు మిమ్మల్ని ఎక్కువగా ఊరించడం. మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ పైన ఏం బురద జల్లాలో అని ఆలోచిస్తున్న సమయంలో ఎవడో పొరంబొగ్గాడు, ఒక వెధవ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతానని చెప్పేసి ఒక కారు కూతలు అయితే కూసినాడు. అంతే. ఇక ఆ మాటలు అయితే కాంగ్రెస్ పార్టీకి ఏం స్వర్ణాక్షరాలు మారి వినపడినాయి. అర్థమవుతుందా? అంతే. ఇక అప్పటి నుంచి ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు ఎత్తేస్తుందని ఒక దారుణమైనటువంటి ఒక ఫేక్ ప్రచారం చేసే సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఇక ఈ ప్రచారం కాంగ్రెస్ పార్టీకు చెప్పుకోదగ్గ ఫలితాలను అయితే ఇవ్వడంతో ఇక అప్పటి నుంచి ఈ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని తిరుగుతా పార్లమెంట్లో కూడా ఈ రాజ్యాంగం గురించి మాట్లాడే ప్రయత్నం చేసినాడు. ఇది ఎర్ర బుక్ ఎంత ఉంటే తొండ బుక్ దాన్ని ఎట్ట పట్టుకునేది సంవిధానం 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 అని చెప్పేసి పిల్లవాళ్ళు శాక్యులేట్ పెట్టుకొని పప్పర్ మెటాలు పెట్టుకునేది తిరిగేది, ఈ మాది తిరిగేది. అట్లా రాజ్యాంగం పేరు మీద బీజేపీను రకరకాలుగా నిందించాడు. దీంతో ఇక అమిత్ షా గారు అయితే రంగప్రవేశం చేశారు. ఇక పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడతా ఇక్కడ ఒక వ్యక్తికి 55 ఏళ్ల పైన వయసు ఉండాలి. ఆయన ఇప్పటికీ తనకు తాను ఒక యువ నాయకుడిగా పేర్కొంటా దేశం మొత్తం మీద పడి తిరుగుతూ ఉంటాడు. ఈ 55 ఏళ్ల యువ నాయకుడు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చబోతుందని చెప్పేసి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేశాడు. కానీ ఈ ప్రయత్నంలో అటర్ ఫ్లాప్ అయినాడు. ఫైనల్గా మళ్ళా బీజేపీనే కేంద్రంలో అయితే అధికారంలోకి వచ్చింది. ఈ 55 ఏళ్ల యువ నాయకుడికి అవసరమైతే రాజ్యాంగంలో సవరణ చేసుకోవచ్చన్న నిబంధన మన రాజ్యాంగంలోనే ఉండదన్న సంగతి ఈయన గారికి తెలియదు. చూసారా? అంతటి విజ్ఞానం అన్నమాట. మహాజ్ఞాన సంపన్నుడు. మామూలు తెలివితేటలు కాదు ఈయన గారికి. ఎట్టుంటాడు ఎగమలకం చూచ్చా, ఊరికే కూడా కాదు. ఈ నిబంధన ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 75 సార్లు రాజ్యాంగానికి సవరణలు చేసింది. బీజేపీ ప్రభుత్వం చేసింది కేవలం 22 సవరణలు మాత్రమే. అసలు రాజ్యాంగంలో మొదటి పేజీలో ఏముండదో ఈ 55 ఏళ్ల యువ నాయకుడికి అస్సలు తెలుసా? ఫస్ట్ పేజీలోనే, రాజ్యాంగం అంతా అని కాదు, ఫస్ట్ పేజీలో ఏముండదో ఈయన గారికి తెలుసా? ఈ 55 ఏళ్ల యువ నాయకుడు రాజ్యాంగం పేరు చెప్పి ఒక పుస్తకాన్ని తీసుకొని తిరుగుతాడు ఎవరికి కావాలకు పని పాట లేనివాడు మాదిర. నిజానికి అదొక ఫేక్ పుస్తకం. ఆ పుస్తకంలో ఏమీ లేదు, ఒక డమ్మి. అది ఉండేటి వల్ల ఏంటంటే తెల్ల పేపర్లే. కానీ ఆ పుస్తకాన్ని రాజ్యాంగం అని చెప్పి పట్టుకొని ఎవరికి కావాలకు తిరుగుతాడు. చూడండి, ఎంతకంటే దారుణం, ఎంతకంటే మోసమా? అంటే లోపలంతా డమ్మినే, లోపలన్నీ వైట్ పేపర్సే, పైకేమో ఒక ఎర్రట్ల పుస్తకం, దాన్ని పట్టుకొని తిరగడం. కొంచెం అన్నా మళ్ళీ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత ఆ పనులు చూడండి ఎట్టున్నాయో. ఇది ఎంత పెద్ద మోసమో ఈ 55 ఏళ్ల యువనేతకు తెలియడంలే. ఈ యువ నాయకుడు కుటుంబం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీను తమ సొంత ఆస్తిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని స్టార్ట్ చేసింది ఏమి చీచి నెహ్రూనో, ఈ సోనియా గాంధీనో, రాహుల్ గాంధీనో, వాళ్ళ ఇందిరాగాంధీనో కాదు కదా. ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా తామే రక్షిస్తూ ఉన్నట్టు రాజ్యాంగాన్ని కూడా తామే పరిరక్షకులమని చెప్తా వీధి నాటకాలు ఆడతారు. అసలు పార్లమెంట్ అనుమతి తీసుకోకుండా ఆర్టికల్ ఈ 35A రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం ఈ 50 ఏళ్ల యువనేతకైతే తెలియదంట. పార్లమెంట్ సాక్షిగా ఈ రాహుల్ గాంధీను అమిత్ షా అయితే అతి దారుణంగా ర్యాగింగ్ చేసి పారేశారు. అర్థమవుతుందా? విషయాలు చాలా వరకు తెలియదు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ రాహుల్ గాంధీ వీళ్ళు చేసే ప్రచారాలు, వీళ్ళు చెప్పే మాటలు కానీ నిజంగా అంటే ఆ వాస్తవాలు కానీ తెలుసుకుంటే వీళ్ళ మోహన్ దిక్కు కూడా ఎవరు చూడరు. అన్ని డెకాయిట్ మాటలు, అన్ని ఫేక్ మాటలే, ఒక్కటి కూడా నిజం ఉండదు. నోటికి ఏది వస్తే అది చెప్పిందే 100 సార్లు అదే మాట చెప్తారు. ఎందుకు? ఓరే వీడు ఇన్నిసార్లు ఇంతగా ఈ మాట చెప్తాడంటే అది నిజమైతేనే కదా చెప్తాడు వాడు, లేకపోతే ఎందుకు చెప్తాడు అని చెప్పి జనాలు అనుకోవాలి. కాబట్టి
చెప్పిన అబద్ధాన్ని ఎన్నిసార్లు అని చెప్తారు. జనాలను భ్రమలోకి తోసేదానికి. ఎందుకంటే వాళ్ళని మోసం చేయాలి కదా, వాళ్ళు మభ్య పెట్టాలి కదా, దానికోసం. కానీ ఇప్పుడు ఒకసారి చూడండి, లేకపోతే ఖాళీ పుస్తకాన్ని దాని రాజ్యాంగం అని చెప్పేసి తిప్పినాడంటే దాన్ని బట్టి మీకు అర్థం కాల ఆయన ఎంత తెలివి కూడా. కనీసం రాజ్యాంగంలో ఫస్ట్ పేజీలో ఏముండదో కూడా ఆయన తెలియదు అంటే ఆయన ఎంత మేధావే. మన కర్మ కొద్దీ ఆయన మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత. దాన్ని బట్టి అర్థం చేసుకుని మనం ఎంత దౌర్భాగ్యంలో ఉన్నాము. ముందు ఈయన గారికి ఓట్లేసి గెలిపించి పంపించారు చూడు, వాళ్ళ అనాల ముందు ఇంతకు ఆయనకు నెట్టే ఉంటుంది, వాళ్ళకు కూడా తెలివి. లేకపోతే అట్టోడికి ఓట్లేసి గెలిపించారా? ఏంది ఎట్టబోతుంది ఆ ప్రపంచమా? మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు కనిపిస్తే ఈ న్యూస్ నలుగురు షేర్ చేయండి. మిత్రులారా, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు నేను న్యూస్ చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మీకు ఏమనిపిస్తుంది, నేను చెప్పే విధానం కావచ్చు, న్యూస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు కలిగిన భావనను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. జై శ్రీరామ్.